Hello everyone, welcome to Vishnu IAS. So ee roju manam Telangana Group 1 as well as Group 2 iddariki chala important topic, that is Telangana festivals. So what are the important Telangana festivals and jataralu enti annadani gurinchi manam maatladukundam. Coming to the first festival, Bathukamma. So Bathukamma anedi it's like a unique festival in India as well as adoka colorful festival ga kuda manam cheppukovachu. మరి దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే జూన్ 16th 2014. ఓకే, సో జూన్ 16 డేట్ గుర్తుపెట్టుకోవాలి, జూన్ 16th 2014. సో జూన్ 16, 2014 రోజు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేశారు. ఆ డేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బతుకమ్మ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు మనం అందరికీ తెలిసిందే. ఫ్లవర్స్ అనేది మనకి స్టాక్స్ రూపంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ గునుగు కానీ, బంతి, చామంతి పూలు, అన్ని తంగెడు పూలు, అలా అన్ని రకాల పూలతోటి స్టాక్స్ రూపంలో దాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇది 9-day ఫెస్టివల్. ఓకే, బతుకమ్మ అన్నది 9 రోజుల పండుగ. ఇది మరి ఏ రోజు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మహాలయ అమావాస్య మనకి ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అవుతుంది ఏ రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, మహాలయ అమావాస్య రోజున ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఎట్లా ఎండ్ అవుతుంది? లాస్ట్ డే ఆఫ్ ది ఫెస్టివల్ ఇస్ సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మని ఏమని అంటారు? పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. ఓకే, మరి ఈ పెద్ద బతుకమ్మ ఏ రోజు చేసుకుంటారు అంటే అశ్వయుజ అష్టమి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏ రోజు చేసుకుంటారు అంటే జనరల్లీ మన దసరా 2 రోజుల ముందు అంటే దుర్గా అష్టమి రోజు మనకి ఇది అనేది కల్మినేట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఓకే, మరి ఫస్ట్ 8 days, సో 9 days ఫెస్టివల్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ 8 days వచ్చేసి చిన్న బతుకమ్మ అంటారు. ఓకే, సో 8 days వచ్చేసి ఫస్ట్ మనం చిన్న బతుకమ్మ అంటాం. 9th day ఫెస్టివల్ని ఏమంటాం అంటే పెద్ద బతుకమ్మ అని అంటాం. ఓకే, సో బతుకమ్మ అనేది మన యొక్క తెలంగాణ యొక్క కల్చరల్ ఐడెంటిటీని చూపిస్తుంది. క్లియర్? సో మన ఈ ఫెస్టివల్ అనేది 9 రోజులు చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క రోజుని ఒక్కొక్క విధంగా పిలుస్తారు. సో ప్రతి ఒక్క డే ఇన్ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ డే బతుకమ్మని ఏమంటారు, సెకండ్ డే బతుకమ్మని ఏమంటారు, థర్డ్ డే ఏమంటారు. సో మన కంప్లీట్లీ ఆర్డర్ క్రొనాలజీ అనేది లైక్ ఆర్డర్ వైజ్లో మనం గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ డే ఏమంటారు అంటే ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఓకే, ఎంగిలి పూల బతుకమ్మ. సెకండ్ డే వచ్చి అటుకుల బతుకమ్మ అని అంటారు. థర్డ్ డే వచ్చి ముద్దపప్పు బతుకమ్మ. ఫోర్త్ డే వచ్చి నానబియ్యం బతుకమ్మ. ఫిఫ్త్ డే వచ్చి అట్ల బతుకమ్మ. 6th డే వచ్చి అలిగిన బతుకమ్మ. 7th డే వచ్చి వేపకాయల బతుకమ్మ. 8th డే వచ్చి వెన్న బతుకమ్మ. 9th డే వచ్చేసి సద్దుల బతుకమ్మ. సో ఈ ఆర్డర్ కంప్లీట్లీ మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బోనాలు. సో బోనాలు కూడా మనకి ఇదొక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ దిస్ ఫెస్టివల్ యాజ్ స్టేట్ ఫెస్టివల్ ఏ రోజు డిక్లేర్ చేసింది అన్నది మనం తెలుసుకోవాలి. జూన్ 16, 2014 రోజు ఈ పర్టికులర్ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క బోనాలకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఓకే, సో ఇది ఒక హిందూ ఫెస్టివల్. ఇది హిందూ ఫెస్టివల్. మరి ఏ దేవతను పూజిస్తారు అంటే మహంకాళి దేవతని మనం ఎక్కువగా ఈ పర్టికులర్ ఫెస్టివల్లో పూజించడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఏ రోజు చేసుకుంటారు జనరల్లీ అంటే ఆషాఢ మాసం రోజు. ఆషాఢ మాసంలో జూలై, ఆగస్ట్లో ఈ యొక్క ఆషాఢ మాసం వస్తుంది. ఆ టైంలో ఈ పర్టికులర్ బోనాలు ఫెస్టివల్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో బోనం అంటే ఏంటి? ఇట్స్ మీల్. ఓకే, సో మీల్ ఎవరికి? సో దేవతకి, మనకి ఈ మదర్ గాడెస్ మహంకాళి దేవతకి మనం ఆఫరింగ్ బోనం అనేది మనం ఆఫర్ చేస్తామన్నమాట. సో మన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇళ్లలో మనకి ఈ పర్టికులర్ ఫుడ్ని అనేది తయారు చేస్తారు. ఓకే, మిల్క్, పాలు, బెల్లం యాజ్ వెల్ యాజ్ రైస్ వేసి ఒక కుండలో తయారు చేసి ఆ పర్టికులర్ కుండ నీమ్ లీవ్స్, టర్మరిక్, పసుపుతో, ఆకులతో, ఈ నీమ్ లీవ్స్ తోటి దాన్ని డెకరేట్ చేసి దేవతకి ఇస్తారనమాట బోనం విధంగా. ఓకే, సో బోనాలు ఇన్వాల్వ్స్ వర్షిప్ ఆఫ్ కాళీ ఇన్ హర్ వేరియస్ ఫామ్స్లో మనం కాళీ దేవతని పూజిస్తామన్నమాట బోనాల్లో. ఏ దేవతల్ని అంటే మైసమ్మ, పోచమ్మ, వెల్లమ్మ, దోకాలమ్మ, పెద్దమ్మ, ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఒకటి, దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్ అ స్టేట్ ఫెస్టివల్ ఆన్ జూన్ 16, 2014 అండ్ ఇది మనం ఆషాఢ మాసంలో చేసుకుంటాము. ఓకే, ఆషాఢ మాసంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది మనం చేసుకుంటాము. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్? సో బోనాల్లో మనకి 2 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినది. ఒకటి ఘట్టం, ఇంకోటి రంగం.
ఓకే, ఘట్టం అంటే ఏంది, రంగం. సో మనకి ఎలా అంటే ఘట్టం అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఫెస్టివల్ అని అడగొచ్చు, ఆ రంగం అనేది విచ్ పార్ట్ ఆఫ్ ది ఫెస్టివల్ అని కూడా మనకు అడగొచ్చు. అందుకోసం ఈ రెండు ఏంటి అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఘట్టం. ఘట్టం అంటే ఏంటి అంటే ఒక కాపర్ పాట్ ఉంటుంది కదా, ఆ కాపర్ పాట్ ఏదైతే ఉందో ఆ పాట్ని మదర్ గాడెస్ రూపంలో దాన్ని డెకరేట్ చేస్తారు, కాపర్ పాట్ని. ఓకే, జనరలీ మన యొక్క ప్రీస్ట్ అనేది దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. ఆ ట్రెడిషనల్ ధోతిలో మొత్తం ఒక టర్మరిక్లో బాడీని మొత్తం కూడా కవర్ చేసుకొని ఈ యొక్క కాపర్ పాట్ని క్యారీ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఘట్టం. ఈ ఘట్టం అనేది జనరలీ ఏ రోజు జరుగుతుంది అంటే బోనాలు ఫెస్టివల్ ముందు రోజు. ఓకే, జస్ట్ బిఫోర్ ద డే ఆఫ్ బోనాలు. సో బోనాలు పండుగ ముందు రోజు జరిగేదే ఘట్టం. ఓకే, మరి రంగం, రంగంని భవిష్యవాణి అని కూడా అంటారు, రైట్? భవిష్యవాణి. భవిష్యవాణి అంటే ఏంటి? ఫోర్టెల్లింగ్, లైక్ మన ఫ్యూచర్ ఏంటో చెప్పడం అనమాట. ఓకే, సో దిస్ భవిష్యవాణి ఆర్ రంగం ఈజ్ పార్ట్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్. ఓకే, సో మరి ఈ రంగం అనేది మనకి ఏ రోజు చేస్తారు అంటే మన యాక్చువల్ ఫెస్టివల్ ఏది, బోనాలు ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే ఈ రంగం అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మార్నింగ్ ఇదేంటి అంటే జనరలీ ఒక ఉమెన్కి ఏంటి అంటే దేవత ఒళ్ళోకి రావడం, మహంకాళి దేవత ఒళ్ళోకి వచ్చి అదొక కష్టం అనమాట, ఒక ట్రెడిషన్. ఏంటి అంటే ముందు జరగబోయే ఫ్యూచర్ గురించి ఒక ఫోర్టెల్లింగ్ చెప్పడం, ఒక కైండ్ ఆఫ్ ఫోర్టెల్లింగ్, రైట్? సో మన యొక్క జాతకాలు చెప్పడం అనమాట, కైండ్ ఆఫ్ థింగ్. సో ఆస్క్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యూచర్. సో ఎవరైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారో ఆవిడకి దేవత ఒళ్ళోకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉంటుంది అనమాట రిగార్డింగ్ ద ఫ్యూచర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ భవిష్యవాణి ఆర్ రంగం, పార్ట్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఈ బోనాలు అనేది మనకి అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీలో మనం చేసుకుంటాం తెలంగాణలో, రైట్? సో మరి ఏ రోజు ఆషాఢ మాసంలో చేసుకుంటారని చెప్పాను కదా, ప్రతి సండే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో చేస్తూ ఉంటారనమాట. సో ఆషాఢ మాసంలో ఫస్ట్ సండే ఎక్కడ చేస్తారు అంటే ఇది ఫస్ట్ మనకి గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్న టెంపుల్లో స్టార్ట్ అవుతుంది ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది. తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది గోల్కొండ ఫోర్ట్ అయిపోయిన తర్వాత అంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో మనకి ఈ ఫెస్టివల్ అనేది చేస్తారనమాట. మరి లాస్ట్ సండే ఆషాఢ మాసంలో లాస్ట్ సండే ఎక్కడ చేస్తారు అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఈ యొక్క లాస్ట్ సండే రోజు మనకి బోనాలు అనేది జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ద బోనాలు ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర. సో సమ్మక్క సారక్క జాతర అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫెస్టివల్ వచ్చేసి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫెస్టివల్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఎక్కడ అంటే మేడారం. మేడారం ఎక్కడ ఉంది అంటే ములుగు డిస్టిక్లో ఉంది. ఓకే, యా, మేడారం జాతర. సో మేడారం జాతర అని కూడా అంటారు. సో మేడారం ఎక్కడుంది అంటే ములుగు డిస్టిక్లో ఉంది. ఓకే, మనకి ఏపీ గవర్నమెంట్ దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో అంటే 1996 ఇయర్ గుర్తుపెట్టుకొని 1996లోనే ఈ పర్టికులర్ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ ఫెస్టివల్ మరి ఏ మాసంలో స్టార్ట్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. మాఘమాసంలో. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ మాఘమాసం ఆర్ ఆన్ శుద్ధ పౌర్ణిమ, ఫుల్ మూన్ డే రోజు మనకి ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్కి వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే వన్ ఆఫ్ ద స్టోరీస్ సమ్మక్క వాళ్ళ హస్బెండ్ పడితిగ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఈ కాకతీయస్ పీరియడ్లో ప్రతాపరుద్ర అనే కింగ్ ఎవరైతే ఉన్నారో ఆ కింగ్కి సమ్మక్క వాళ్ళ హస్బెండ్ ట్యాక్స్ పే చేయలేదు బికాస్ ఆఫ్ డ్రాట్, కరువు కారణంగా ట్యాక్స్ అనేది పే చేయలేకపోయారు. అందుకుగాను ప్రతాపరుద్ర యొక్క మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో వచ్చి మన ఈ యొక్క మేడారంని అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసినప్పుడు వీళ్ళు చాలా బ్రేవ్గా ఫాట్ చేశారు. ఎవరు? సమ్మక్క వాళ్ళ హస్బెండ్ పడిగరాజు అండ్ హీస్ మిలిటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో జంపన్న. సో వాళ్ళిద్దరూ చాలా బ్రేవ్గా ఫైట్ చేసి చనిపోవడం జరిగింది. దాంతోపాటుగా సమ్మక్క కూడా చాలా బ్రేవ్గా ఈ యొక్క ఫైటింగ్ అనేది చేయడం జరిగింది. అందుకోసమని వాళ్ళ యొక్క బ్రేవరీకి చిహ్నంగా ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి వన్ ఆఫ్ ది స్టోరీ. ఓకే, సో ఇక్కడ జంపన్న వాగు కూడా ఉంది. సో జంపన్న చనిపోయారని చెప్పాను కదా, ఆయన గుర్తుగా కూడా ఈ జంపన్న వాగుకి జంపన్న అన్న పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకు ఆ స్టోరీ అవసరం లేదు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి చేసుకుంటారు.
మేడారంలో జరుగుతుంది, విచ్ ఇస్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్. అండ్ 1996లోనే దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మాఘ మాసంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్. సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫెస్టివల్కి దాదాపు 2 కోట్లకి పైగా జనాలు అనేది వస్తూ ఉంటారు. సో మేజర్లీ ట్రైబల్స్ కాదు, ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఏ ట్రైబల్ కమ్యూనిటీకి చెందింది అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, కోయా కమ్యూనిటీ. కోయా కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే ఈ యొక్క సమ్మక్క సార్లక్క జాతర అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ట్రైబల్స్ కంటే ఎక్కువగా నాన్ ట్రైబల్సే ఈ పర్టికులర్ ఫెస్టివల్కి ఎక్కువగా వస్తూ ఉంటారు జాతరకి. ఓకే, సో యునెస్కో ఐడెంటిఫైడ్ దిస్ ఫోక్ ఫెస్టివల్ as బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఏషియా. ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్గా ఎవరు డిక్లేర్ చేశారు? యునెస్కో హెస్ డిక్లేర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ద సమ్మక్క సార్లక్క జాతర. ఓకే, నెక్స్ట్ ఏడుపాయల జాతర. సో ఏడుపాయల జాతర అనేది ఎక్కడ చేసుకుంటారు, ఈ పర్టికులర్ ఫెస్టివల్ యొక్క ప్రామినెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇది దుర్గా భవానీ టెంపుల్, నగసానిపల్లి విలేజ్. ఎక్కడుంది నగసానిపల్లి విలేజ్? మెదక్ డిస్ట్రిక్ట్. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనం ఏం చెప్పాలి? మెదక్ డిస్ట్రిక్ట్. ఏడుపాయల జాతర అనేది మెదక్ డిస్ట్రిక్ట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో మరి ఏ దేవతను పూజిస్తారు ఇక్కడ? దుర్గా భవానీ టెంపుల్. ఓకే, అక్కడ దుర్గా భవానీని పూజిస్తారనమాట. ఇక్కడ ఏడుపాయల అంటే ఏంటి? 7 స్ట్రీమ్స్. ఓకే, 7 స్ట్రీమ్స్ అనేవి అన్ని కలిసి ఒక నదిలో కలుస్తాయి. అదే రివర్ కాల్డ్ మంజీరా రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ పర్టికులర్ రివర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఏడుపాయల జాతర అంటే ఇది అంటే మంజీరా రివర్. ఓకే, 7 స్ట్రీమ్స్ వచ్చేసి 7 స్ట్రీమ్స్ వచ్చేసి మనకి కన్ఫ్లుయెన్స్ అవుతాయి, కలుస్తాయి అనమాట. ఎక్కడ అంటే మంజీరా రివర్ దగ్గర. ఓకే, దట్ ఈస్ అ మేజర్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క ఫెస్టివల్ ప్రతి సంవత్సరం చేసుకుంటారు, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. శివరాత్రి రోజు 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 3 రోజులు ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. క్లియర్? సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే దేవత ముందు 3 యొక్క స్ట్రీమ్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి అండ్ దేవత వెనక 4 స్ట్రీమ్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి అని చెప్పి మనకు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ డివోటీస్ అందరు ఏం చేస్తారంటే ఆ రాత్రి అంతా ఉంటారు, 1 నైట్ ఇన్ టెంపుల్, తర్వాత నెక్స్ట్ డే దే లీవ్ ఫర్ దర్ ఓన్ విలేజ్. సో ఆ పండుగ రోజు, ఆ జాతర రోజు కంప్లీట్లీ అక్కడే అందరూ డివోటీస్ అందరూ ఉంటారు నైట్. తర్వాత దే విల్ గో బ్యాక్ టు దర్ విలేజెస్ ద నెక్స్ట్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ గొల్లగట్టు జాతర. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ జాతర, గొల్లగట్టు జాతర. సో సమ్మక్క సారక్క జాతర తర్వాత ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఏది అంటే ఇట్ ఈస్ గొల్లగట్టు జాతర. ఓకే, సో దీన్ని పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. గొల్లగట్టు జాతర ఈజ్ ఆల్సో కాల్డ్ పెద్దగట్టు జాతర. ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సూర్యాపేట్. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, నియర్ సూర్యాపేట్. సూర్యాపేట్ ఎక్కడ, ఏ విలేజ్లో అంటే దూరజ్పల్లిలో, సూర్యాపేట్లో మనం సూర్యాపేట్ డిస్టిక్లో మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ పర్టికులర్ ఫెస్టివల్ వచ్చేసి మనకి ఎవ్రీ 2 ఇయర్స్. ఓకే, 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎన్ని రోజులు? 4 days, 4 రోజులు ఈ పర్టికులర్ జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ద మెయిన్ డైటీ ఈ పర్టికులర్ గొల్లాస్ అంటే ఎవరు? యాదవ కమ్యూనిటీ, రైట్? సో యాదవాస్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఏ దేవతను పూజిస్తారు ఇక్కడ? లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి హీఈస్ వర్షిప్డ్ యాజ్ పరమేశ్వర ఆర్ శివ. శివుణ్ణి ఇక్కడ పూజిస్తారనమాట ఈ పర్టికులర్ జాతరలో. క్లియర్? నెక్స్ట్ నగోబా జాతర. అగైన్ ఇంపార్టెంట్ జాతర. నగోబా జాతర అనేది ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, గోండ్స్. వెరీ ఇంపార్టెంట్, గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే ఫెస్టివల్ ఏది అంటే ఇట్స్ నగోబా జాతర. గోండ్స్ ఎక్కడున్నారు అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో. ఓకే, ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఆన్ ఫుల్ మూన్ డే. ఓకే, ఆన్ ఫుల్ మూన్ డే రోజు ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు. ఆన్ ఫుల్ మూన్ డే ఆఫ్ వాట్? మాఘమాసం. వెరీ ఇంపార్టెంట్, మాఘమాసంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు ఆర్ జాతర. ఓకే, సో ఈ యొక్క నగోబా జాతర అనేది ఏ పర్టికులర్ మండలంలో జరుగుతుంది? ఆదిలాబాద్ అని చెప్పాను. ఆదిలాబాద్లో కెస్లాపూర్ ఇన్ ఉత్నూర్ మండల్. ఓకే, కెస్లాపూర్ ఉత్తూర్ మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చేసుకుంటారు. బై విచ్ కమ్యూనిటీ? గోండ్స్ కమ్యూనిటీ. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఎవరు ఏ దేవుని పూజిస్తారు అంటే నగోబా అంటే పాము, రైట్? సో నగోబా ఈజ్ అ చీఫ్ డైటీ ఆఫ్ గోండ్స్. సో గోండ్స్ వాళ్ళు పాముని ఇక్కడ పూజిస్తారనమాట. సో నగోబా ద సర్పెంట్ గాడ్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. క్లియర్? నెక్స్ట్
నల్లగొండ జాతర. నల్లగొండ జాతర అనేది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నల్లగొండ జాతరలో ఇది ఎక్కడుంది? నల్లగొండ జాతర అనేది ఎక్కడ చేసుకుంటారు అంటే నల్లగొండ విలేజ్. ఎక్కడుంది నల్లగొండ విలేజ్ అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్. వెరీ ఇంపార్టెంట్. జగిత్యాల డిస్ట్రిక్ట్కి చెందిన జాతర ఏది అంటే ఇట్స్ నల్లగొండ జాతర. ఓకే, సో మరి ఈ పర్టికులర్ ఫెస్టివల్లో ఏ దేవుడు ఉంటారు, ఏ దేవుడిని పూజిస్తారు అంటే నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడ. సో నరసింహస్వామి టెంపుల్ని పూజిస్తారనమాట ఈ యొక్క నల్లగొండ జాతర. ఈ యొక్క ఫెస్టివల్ ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఏ మాసంలో అంటే మాఘమాసం పౌర్ణిమ రోజు ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీనికి నల్లకొండ అని కొండ అని పేరు ఎందుకు వచ్చింది అంటే హిరణ్యకశ్యపని చంపేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కొండ ఏదైతే ఉంటుందో కొండపైకి అడుగు పెట్టారంట. సో ఆయన అడుగు పెట్టిన వెంటనే ఆ యొక్క కొండ మొత్తం కూడా నల్లగా మారిపోయింది అనేసి వీళ్ళు నమ్ముతారు. సో దానికోసం అనేసి ఆ పర్టికులర్ జాతరకి నల్లగొండ జాతర అని పేరు వచ్చిందనమాట. క్లియర్? నెక్స్ట్ తీజ్ ఫెస్టివల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తీజ్ ఫెస్టివల్ అనేది ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు అండ్ వాట్ ఈస్ ద ప్రామినెన్స్, ఈ పర్టిక్యులర్ ఫెస్టివల్లో ఉన్న ప్రామినెన్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే, సో ఇది జనరల్లీ శ్రావణ మాసంలో ఈ పర్టిక్యులర్ తీజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే పంట పండిస్తారో, రెడీ ఫర్ కల్టివేషన్ ఎప్పుడైతే జరుగుతుందో శ్రావణ మాసంలో అప్పుడు ఈ పర్టికులర్ ఫెస్టివల్ చేసుకుంటారు. ఈ పర్టికులర్ ఫెస్టివల్లో జనరల్లీ ఎవరు చేసుకుంటారు అంటే లంబాడ కమ్యూనిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. తీజ్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ పర్టికులర్ కమ్యూనిటీ అని అడుగుతారు. లంబాడాస్ వీళ్ళు ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు, తీజ్ ఫెస్టివల్. ఓకే, మరి ఈ పర్టికులర్ ఫెస్టివల్లో ఉమెన్ ఫెస్టివల్. ఇది ఓన్లీ ఆడవాళ్ళు చేసుకుంటారు. దట్టు పెళ్ళి కాని ఆడవాళ్ళు మట్టుకే. పెళ్ళైన ఆడవాళ్ళు ఆర్ విడోస్ ఎవరైతే ఉంటారో ఆర్ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఆల్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సెలబ్రేటింగ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఎవరు చేసుకుంటారు అంటే అన్మ్యారీడ్ ఉమెన్ మట్టుకే చేసుకుంటారు. దట్ ఈస్ అ మేజర్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లంబాడాస్ చేసుకుంటారని చెప్పాను అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ చేసుకుంటారని చెప్పారు. లైక్ సో దిస్ పర్టికులర్ ఫెస్టివల్ వచ్చేసి 9 రోజులు చేసుకుంటారు బై అన్మ్యారీడ్ ఉమెన్. ఓకే, సో ఫస్ట్ అండ్ లాస్ట్ డేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్ ఏం చేస్తారు అంటే ఎవ్రీడే హార్వెస్టింగ్ చేస్తుంటారు, సోయింగ్ చేస్తుంటారు, ప్లాంటింగ్ చేస్తారు. సో కల్టివేషన్కి సంబంధించిన ప్రతి టాస్క్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు వాళ్ళు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ. ఓకే, అన్మ్యారీడ్ గర్ల్స్ ఎవరైతే ఈ పర్టికులర్ ఫెస్టివల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో ఈ 9 రోజులు దే డోంట్ ఈట్ మీట్ కానీ, నాన్ వెజ్ కానీ, సాల్ట్ కానీ, చిల్లీస్ కానీ వాళ్ళు కన్జ్యూమ్ చేయరు. రైట్? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్. ఓకే, మీట్ కానీ, సాల్ట్ కానీ, చిల్లీస్ కానీ దే డోంట్ కన్జ్యూమ్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ కొండగట్టు జాతర. కొండగట్టు జాతర అనేది మళ్ళీ ఎక్కడ చేస్తారు అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్. ఆల్ రైట్, సో ఎక్కడ అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్లో. వెరీ ఇంపార్టెంట్. ముత్యంపేటలో జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న ముత్యంపేటలో ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు. మరి ఇక్కడ మేజర్ ఫీచర్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో 2 రూపాల్లో కనపడతారు. ఒక సైడ్ నుంచి హనుమాన్ రూపంలో కనపడతారు, ఇంకొక సైడ్ నుంచి నరసింహ రూపంలో కనపడతారు. ఓకే, 2 ఫేసెస్ అనేది మనకి ఈ పర్టికులర్ డైటీ ఆర్ దేవుళ్ళలో కనపడడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అ మేజర్ ఫీచర్ ఆఫ్ దిస్ కొండగట్టు జాతర. ఓకే, సో ఇక్కడ డివోటీస్ అందరూ కూడా ది ఆఫర్ ప్రేయర్స్ ఫర్ 40 days. సో 40 రోజులు ఈ పర్టికులర్ టెంపుల్లో ఫెస్టివల్ అనేది పండగ అనేది జరుపుకుంటారు. ద కపుల్ వితౌట్. సో ఏమని నమ్ముతారు అంటే ఎవరికైతే కపుల్కి పిల్లలు లేరో 40 రోజులు కనుక ఇక్కడ ఆఫర్ దేవుడికి ప్రేయర్స్ చేస్తే కనుక పిల్లలు పుడతారు అని నమ్ముతారనమాట. ఓకే, సో దట్ ఈస్ అ ఫీచర్ రిగార్డింగ్ దిస్ కొండగట్టు జాతర. Yeah, that's about it. These are the important festivals and jataras in Telangana. Thank you so much.